తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. మానసిక సమస్యలు అనేవి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి, అంటే ఎప్పటికప్పుడు వేధిస్తూనే ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికే తెలియకుండా కొంతమంది ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు. కొంతమంది జీవితాన్ని ఇంకొక యాంగిల్లో చూడటానికి, అంటే ఒక నెగిటివ్ షేడ్లో చూడటానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా అక్కడే ఉండిపోయి ఉంటారు. విజువలైజేషన్లో దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? నారాజు, మనిషి సమస్యలు బయట కంటే తలకాయలు ఎక్కువ ఉంటాయి. అంటే నిజంగా ఫేస్ చేసే సమస్యల కంటే ఆ సమస్యల గురించి మనం ఆలోచించే తీరే ఒక సమస్య. నిజం చెప్పాలంటే ఒక సామెత కూడా ఉంది, యువర్ ఇమాజినరీ ఫియర్స్ ఆర్ మోర్ డ్రెడ్ఫుల్ దాన్ ద రియల్ ఎక్స్పీరియన్సెస్. మీ వాస్తవ అనుభవం కంటే మీరు ఊహించిన భయాలు ఇంకా భయంకరమైనవి. బహుశా ఒక్కొక్కసారి మనం జీవితంలో ఆ అనుభవం పొందకుండానే భయంతోనే జీవితం అంతా బ్రతికేయచ్చు. అయితే మనిషి ఆలోచనలని మనం ఒక తాటికి తీసుకొచ్చి మనం ఏం ఆలోచించాలో నిర్ణయించుకొని ఆలోచనల ద్వారా మన జీవితంలో మార్పులు తీసుకురావటం, మానసిక శారీరక ఆరోగ్యంలో ఉన్నతిని తీసుకురావడం, ఉన్నతంగా జీవించడం, ఆనందంగా జీవించడం ఎలాగో విజువలైజేషన్ తప్పకుండా నేర్పిస్తుంది. ఓకే, ఇది మనం చెప్పడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రయోగం చేసిన వాళ్ళలో డాక్టర్లు ఉన్నారు. అంటే ఎవరైతే మెడికల్ సైన్స్ని చదివారో వాళ్ళు దీని ప్రయోజనాన్ని చూద్దామని పరీక్షిద్దామని చేసిన ఎన్నో ప్రయోగాల్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రయోగం ఉంది. ఓకే, ఈ ప్రయోగం చేసిన తర్వాత దాన్ని అక్షరాల యాజ్ ఇట్ ఈజ్ ఒక సైన్స్ మ్యాగజైన్లో పబ్లిష్ చేశారు. ఫ్రంటియర్స్ అన్న మ్యాగజైన్లో హ్యూమన్ న్యూరో సైన్స్ అన్న విభాగంలో పబ్లిష్ చేశారు. ఓకే, చేసిన ప్రయోగం ఏంటంటే దాదాపు 30 మందిని ప్రయోగానికి తీసుకున్నారు. 24 ఆడవాళ్ళు, 6 మంది మగవాళ్ళు. వాళ్ళ ఏజ్ గ్రూపు 20 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు, అంటే యావరేజ్ ఏజ్ 35 సంవత్సరాల యావరేజ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నారు. అయితే వీళ్ళను ప్రయోగం చేసేటప్పుడు వీళ్ళకి ఎటువంటి మెడిసిన్ ఇవ్వలేదు, వీళ్ళకి ఎటువంటి పరీక్షలు చేయలేదు. వీళ్ళందరిలో సబ్ క్లినికల్ సిమ్టమ్స్ కొన్ని ఉన్నాయి. సబ్ క్లినికల్ సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళకు డిప్రెషన్ సిమ్టమ్స్, యాంగ్జైటీ సిమ్టమ్స్, విపరీతంగా ఆలోచించడం, తమ జీవితం పట్ల వాళ్ళు నిరాశగా ఉండడం, ఆశను కోల్పోవడం, ఆలోచనలు ఎలా చేస్తున్నారో వాళ్ళ అదుపులో లేకపోవడం. సో ఇట్లాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. క్లినికల్గా వాళ్ళకి ఎటువంటి ఏమీ ఇండ్యూస్ చేయకుండా ప్రయోగానికి వీళ్ళ 30 మందిని తీసుకున్నారు. తీసుకొని 2 రోజుల క్లాస్ని కండక్ట్ చేశారు విజువలైజేషన్ మీద. ఇమేజరీ విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, దాని ప్రయోజనాలు ఏంటి, అది చేసుకోవడం వల్ల మనం ఎలాంటి అనుభూతికి లోనవుతామో, ఇట్లాంటి విషయాలన్నీ స్పష్టంగా 2 రోజుల పాటు చెప్పారు. చెప్పి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించారు. చేయించి మానసికంగా స్థిరంగా లేని వాళ్ళందరి మీద ప్రయోగాలు చేద్దామని వాళ్ళకి 3 నెలలు, అంటే 12 వారాల పాటు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయమన్నారు. ప్రాక్టీస్ 15 నిమిషాలు రోజుకు ఒక్కసారి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించారు. ప్రాక్టీస్ చేయించి అంటే 3 నెలలు. 3 నెలల ప్రాక్టీస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు. రమ్మన్న తర్వాత మళ్ళీ ఒకరోజు వాళ్ళకు ఒక క్లాస్ కండక్ట్ చేశారు. అంటే విజువలైజేషన్ ఎలా చేశారు, మళ్ళీ ఎలా చేస్తున్నారో అని వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఆ తర్వాత క్లినికల్ టెస్ట్ చేశారు. ఓకే, క్లినికల్లో కూడా మెడికల్ టెస్ట్ ఈఈజీ చేశారు, ఎన్సెఫలో ఎలక్ట్రోగ్రామ్ అని. ఆ పరీక్ష చేసినప్పుడు ఏమర్థమైందంటే వీళ్ళందరి మనస్సుల్లో ఎవరెవరైతే ఆందోళనకు గురవుతున్నారో, ఎవరికైతే 3 డిజార్డర్స్ ఉన్నాయో వాళ్ళందరిలో గాబా అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడ్యూస్ అయినట్టు గుర్తించారు. ఈ గాబా అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఏంటంటే మన స్ట్రెస్ని, మానసిక ఒత్తిడిని తగ్గించి, ఆలోచనలను తగ్గించి కేంద్రీకృతం చేసే, అంటే ఒక దృష్టిని ఒక చోట నిలిపేందుకు ఉపయోగపడే ఈ గాబా న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్ ఈ విజువలైజేషన్ ద్వారా పెరిగిందని గుర్తించారు. ఇది పెరగడం ద్వారా వాళ్ళ బ్రెయిన్లో చాలా మార్పుల్ని వాళ్ళు గమనించారు. ఫైనల్గా ఏంటంటే ఇంతకుముందు ఎవరెవరైతే జీవితం పట్ల నిరాశతో ఉన్నారో, విపరీతమైన ఆందోళనతో కూడిన ఆలోచనలు చేస్తున్నారో, మూడ్ డిజార్డర్స్ ఉన్నాయో, డిప్రెసివ్ లక్షణాలు ఉన్నాయో, ఈ లక్షణాలన్నీ తగ్గి వాళ్ళు చాలా మటుకు ఆ లక్షణాలు లేకుండా, అంటే పూర్తి బాగయ్యారని కాదు కానీ లక్షణాల వైపరీత్యం ఎక్కువ లేదు.
విపరీతంగా ఉన్న లక్షణాలని బాగా తగ్గి ఈ 3 నెలల పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళు ఎప్పుడైనా సరే మూడ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళను ఒక మూడ్లో, ఒక ఆలోచనలో, ఒక ఇమేజ్తో వాళ్ళను నిలబెట్టగలగడం, దాన్ని సాధించారు. ఈ ఇమేజరీ గైడెన్స్ వాళ్ళ చేత వాళ్ళే చేయించుకునేటట్టు వాళ్ళని ట్రైన్ చేశారు. అలా చేస్తూ అంత మానసికంగా సరిగ్గా లేని వాళ్ళనే మళ్ళీ మానసికంగా స్థిరంగా వచ్చేటట్టు విజువలైజేషన్ ద్వారా సాధించగలిగినప్పుడు మనసు బాగుండి, ఆలోచనలు బాగుండి, ఆరోగ్యం బాగుండి వాళ్ళు ఈ విజువలైజేషన్ యొక్క ప్రయోజనాలు పొందలేకపోతే తీవ్రంగా మనం నష్టపోయినట్టే. ఏ పెట్టుబడి పెట్టకపోయినా సరే మన దగ్గరే పెట్టుబడి ఉండి, మన దగ్గరే ఆ మూలధనం ఉండి దాన్ని మనం ఉపయోగించుకోకపోవడం అంటే అది నిజంగా నష్టపోయినట్లే అర్థం, వడ్డీ నష్టపోయినట్టు అర్థం. సో ఆ ప్రయోజనాన్ని పొందాలంటే ఈ ప్రయోగం కేవలం మనం ఇది కేవలం ఒక మచ్చుతునకే. సో ఏంటంటే ఈ ప్రయోగం ద్వారా వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, అర్థం చేసుకుంటే దానికి ఇంకోటి ఏంటంటే వీళ్ళల్లో వాళ్ళు అబ్జర్వ్ చేసింది డిసిప్లైన్. కరెక్ట్గా ప్రతిరోజు ఆ సమయానికి 15 నిమిషాల పాటు విజువలైజ్ చేసుకోవటం, అంతే వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజ్. అంటే ఈ మూడ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎప్పుడేం చేస్తారో తెలియదు. అట్లాంటి వాళ్ళు డిసిప్లైన్కి అలవాటు పడి ఆ డిసిప్లైన్గా చేయడం ద్వారా వచ్చిన ప్రయోజనాల్ని రికార్డ్ చేశారు. ఈ మొత్తం ప్రయోగాన్ని వాళ్ళు ఫ్రంటియర్ అనే ఒక సైన్స్ జర్నల్లో పబ్లిష్ చేశారు. ఈ ప్రయోగం మనకు ఏం చెప్తుందంటే విజువలైజేషన్ సామాన్యమైన విషయం కాదు. మీరు శాస్త్రీయ పరిశోధనల్లో కూడా దీనికి ఎంతో ప్రయోజనం ఉందని తేలింది. ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ డాక్టర్సే దీన్ని అంతు తేల్చాలని చేసిన ప్రతి ప్రయోగం కూడా ఇందులో ప్రయోజనాలు ఉన్నాయనే తేల్చారు. కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకుంటే పద్ధతి ప్రకారం మన అన్ని పంచేంద్రియాలని విజువలైజేషన్కి ఉపయోగపడితే ఆ భావనలో మనిషి లోపల ఉన్న రకరకాలైన మూడ్స్ మారటమే కాదు, న్యూరో ట్రాన్స్మిటర్స్, కెమికల్ రియాక్షన్స్ కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. జరగటం వల్లే ఆలోచనలో మార్పులు, ఫలితాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కమింగ్ టు క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ విజువలైజేషన్ ప్రాక్టికల్? ఎస్, సెషన్ చాలామంది బేసిక్ విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మనం సెప్టెంబర్ 3న స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్లో ఏంటంటే టైటిల్ కూడా ఏంటంటే విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. చాలామందికి నిజంగా ప్రాక్టీస్ చేసే టైం లేదు. చాలా టెక్నిక్లు తెలుసు, చాలా పద్ధతులు తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ ఉన్నా సరే ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకట్లేదు ఎవరికి. కళ్ళు మూసుకున్నప్పటి నుంచి విజువలైజేషన్ కోసం ఎప్పుడెప్పుడు తెరుద్దామా అనుకునే వాళ్ళందరి కోసం కళ్ళు మూసుకుంటే ఒక కొత్త లోకంలోకి ప్రయాణించి ఆ కొత్త లోకంలో మీరు కోరుకున్న ప్రపంచాన్ని సృష్టించగలిగే ఒక విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ని 5 రోజులు పాటిస్తూ స్పెషల్గా ఈసారి ఒక ఎపిసోడ్లో మాత్రం రాత్రి యోగ నిద్ర అన్న ఒక ఎపిసోడ్ చేస్తుంది. ఈ యోగ నిద్రలో ఎందుకు అంత స్పెషల్? యోగ యాక్చువల్గా వినాయక చవితి వస్తుంది, పండుగ ముందు ఈ యోగ నిద్రలోనే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు విజువలైజ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్ర సరిగ్గా రాని వాళ్ళు ఆ రోజు ఒక ½ అన్ అవర్ నిద్ర 3 గంటల డీప్ స్లీప్తో సమానం. అటువంటి యోగ నిద్ర అనుభవాన్ని పొందాలంటే మన 5 రోజుల సెషన్లో ఒకరోజు వాళ్ళందరికీ యోగ నిద్ర అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. డేట్ రామ్ సార్? దిస్ ఈజ్ ఫ్రమ్ 5 days ప్రోగ్రామ్ నారాజు. 3rd September నుంచి ఈ 5 రోజుల్లో 4వ రోజు రాత్రి యోగ నిద్ర ఉంటుంది. రాత్రే సెషన్ ఉంటుంది. ఈ యోగ నిద్రతో పాటు అందరూ నిద్రలోకి వెళ్ళిపోవడమే ప్రోగ్రామ్. సో September 3న ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజువలైజేషన్ 2.0 ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్. అంటే చాలామందికి ఇది అనుభవంలోకి ఎలా వస్తుంది అనేటువంటి డౌట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎన్రోల్ చేసుకొని క్లాస్ని అటెండ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి September 3న ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.